ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. పాలకొల్లు ఎలా ఉందో చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా బట్టల షాప్ కానీ వచ్చాను ఫ్రెండ్స్. ఏం చేద్దాం, సంక్రాంతి పండగ కానీ మామూలుగా కాదు. ఎలా ఉందో పాలకొల్లు చూశారు కదా. అదిగా పాలకొల్లు బస్ స్టాండ్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఫేమస్ అనమాట. పూతరేకులు, బట్టలు చాలా 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 ఫేమస్ అనమాట. నరసాపురంలో కూడా అంతగా కొనుక్కోరు, ఇక్కడే కొనుక్కుంటారు. చూస్తున్నారు కదా, నేను రాయలసీమ కుర్రోడ్ని. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా పేరుంది పాలకొల్లుకి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ నుంచి వచ్చాను పాలకొల్లు చూపించడానికి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బట్టల షాప్లో వెళ్దాం రండి. ఏం రేట్ ఉందో బట్టలు చూద్దాము. లైక్ కొట్టి సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా బట్టలు ఆడవాళ్ళది. ఇది చూడండి, సూపర్ మార్కెట్. ఉంది కదా, అది అదేనా? అదైతే ఉంది కదా, ఏదో ఒకటి తీసుకో సరిపోతుంది. ఇంకోటి చూడండి ఎలా ఉందో బట్టలు. సూపర్గా ఉన్నాయి లేడీస్. మామూలు బట్టలు అంటే తక్కువ రేట్ అనుకున్నాను కానీ మామూలుగా రేటు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రాయలసీమ నుంచి వచ్చాను బట్టలు కొనడానికి. చూడండి, ఇదంతా షాపే. మన కదిరిలో ఇలా ఉంటుందా? ఉండవు. చూడండి గుట్టల గుట్టలు ఎలా ఇచ్చారో. చూస్తున్నారు కదా, ఇక్కడంతా లేడీసే చేస్తారనమాట డ్యూటీలు. వాళ్ళకి 10,000 ఇస్తారు అలా నెలకి. చూస్తున్నారు కదా, ఎంత అదే పాలకొల్లు షాపింగ్ అనమాట. ఇది నచ్చిన బట్టలు ఉంటాయండి ఇక్కడ. మన అమ్మాయిలకి సెలక్షన్ అంటే సూపర్గా ఉంటాయి. సెలెక్ట్ అంటే మామూలుగా కాదు, ఇంట్రెస్ట్గా ఉంటుంది. తక్కువ రేటు. చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్.